బ్యాంకులు అడగకుండానే అప్పిచ్చేసినటువంటి వ్యవహారంలో ఇప్పుడు సీరియస్ అయింది. ఖాతాదారు వ్యక్తిగతంగా రుణం అడుగుతున్నారా లేదనేది సరిచూసుకోకుండా లోన్ మంజూరు చేయడం బ్యాంకు సేవలోపమని వినియోగదారుల కోర్టు అభిప్రాయపడింది. ఆన్లైన్ మోసానికి వాళ్ళు కూడా బాధ్యులేనని తేల్చి చెప్పింది. చెన్నైకి చెందినటువంటి మధుమిత అనేటటువంటి ఆవిడ 2023 జూలై 21న సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేశారు ఆమెకి. ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అని చెప్పి మధుమిత పేరిట పంపిన పార్సిల్లో మత్తు పదార్థాలు ఉన్నాయని బెదిరించారు. ఆమె పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతాల నుండి అక్రమ లావాదేవీలు జరిగాయని ఈ విషయం మీద తనిఖీ చేయాలన్నారు. ఆ తర్వాత చెన్నై బెసెంట్ నగర్లో ఉన్నటువంటి బ్యాంక్ వివరాలు అడిగి ఆమె ఖాతాలోని 19,91,687 రూపాయలు మరో బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారు. ఖాతా వివరాలు సరిచూసిన తర్వాత నగదు మళ్ళీ పంపుతామని నిందితులు ఆమెకు చెప్పారు. డబ్బులు వెనక్కి రాకపోవడంతో మధుమిత మోసపోయినట్టు గుర్తించారు. అయితే వాళ్ళు ఆమెకు ఫోన్ చేసినప్పుడు సంబంధిత ఖాతాల్లో 5,81,000 ఉన్నాయి. అప్పుడే మధుమిత వ్యక్తిగత రుణం అడిగినట్టు దరఖాస్తు చేసి బ్యాంకు నుంచి ఇంకో 15 లక్షల రూపాయలు ఖాతాలో జమ చేయించుకుని మొత్తం సొమ్మును దోచుకున్నారు. ఈ క్రమంలో రుణం మంజూరు చేసేటప్పుడు తనను బ్యాంకు అసలు సంప్రదించలేదని మధుమిత చెన్నై వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. బ్యాంకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. పిటిషనర్ వ్యక్తిగత రుణంగా అడిగారా లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవడం మంజూరు చేయడం బ్యాంకు సేవాలోపంగా పేర్కొంది. పిటిషనర్ ఖాతాకు బదిలైన 15 లక్షల రుణాన్ని రద్దు చేస్తున్నామని, సేవాలోపం మానసిక ఒత్తిడికి 2 లక్షలు, కేసు ఖర్చులకు 10,000 ఆమెకే ఇవ్వాలని ఆదేశించారు.